ఈ చల్లటి వాతావరణంలో మరికొద్ది తెలియునా ఈ సత్యం తెలియునా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో భీమవరం పరిసర ప్రాంతాలలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ప్రభాకర్ అన్నయ్య మన మధ్యలో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ మాట్లాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. వారు రచించినటువంటి పాటలు కూడా ఉన్నాయి, పాట కూడా పాడవచ్చు. అన్నయ్య మంచి స్వరం, ఆ చక్కటి పాటలు పాడుతారు. వారు మన మధ్యలోనికి రావడం మనకెంతైనా ఆశీర్వాదకరం. అన్నయ్యని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మంచిది. రాత్రి పరిశుద్ధమైన చేతుల పైకి ఒకసారి అందరు హల్లెలూయా చెప్దామా? దేవుని చేసి ఆశ్చర్యమైన కార్యాల కొరకు స్తోత్రం స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు చక్కటి వాతావరణమును మన కొరకు అనుకూలపరిచారాయన. ఆ ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తొడవబోతూ ఉన్నారు. ఈ రాత్రి స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆయన దర్శించబోతూ ఉన్నారు. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. క్రీస్తునందు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్న అభిషక్తులైన సేవకులందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా వందనాలు. అలాగే మా అన్నయ్య కృపాదానం గారు, వారికి అలాగే వదినమ్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, బిడ్డలు కూడా ఉన్నారు. నా హృదయపూర్వకంగా నా ఆత్మీయ తల్లిదండ్రులు, ఈ సభల్లో మంచి వర్తమానికులు, వారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మనమంతా ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా అండి? హల్లెలూయా. మంచిది. ఒక చిన్న వాక్యం, అంటే ప్రసంగం అయితే చేయట్లేదు, కానీ నేనైతే అన్నయ్యను చూడాలనే ఆశతో వచ్చాను. మరి కుటుంబం అంతటిని చూడాలనే ఆశతో వచ్చాను. మా ఇద్దరి యొక్క సంబంధం తెలియాలి అంటే కొంచెం లోతుకు వెళ్ళాలి. ప్రభు చిత్తమైతే, ప్రభు అవకాశం ఇస్తే మరొకసారి ఆ విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మరి భీమవరం నుంచి వచ్చిన అన్నయ్య ప్రభాకర్ గారు మన మధ్యలో ఉన్నారు అంటూ బిడ్డ రత్నాకర్ పాస్టర్ గారు నన్ను పరిచయం చేశారు. ఈ ప్రాంతంలోనే ఒక వ్యవసాయ కూలీకి పుట్టినటువంటి వ్యక్తిని. నేను ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. అన్నయ్య హోసన్న తరపుగా హనుమాన్ జంక్షన్లో సభలు పెట్టినప్పుడు వాళ్ళ స్టేజీ పక్కనే స్టేజీ కట్టి పూల రంగుడు అనే డ్రామా వేపిస్తున్నటువంటి కళాకారుణ్ణి నేను. వీరి మీద చాలా కోపం వచ్చింది. మేము ఎంత ఖర్చు పెట్టి డ్రామా వేస్తుంటే ఏంటి వీళ్ళు చేస్తున్న పని అండి. అంటే భక్తి గురించి తెలిసిన వాళ్ళకే దాని యొక్క విలువ అర్థమవుతుంది, కానీ తెలియని ఆ రోజుల్లో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకి ఆ విలువ తెలియదు. అయితే నేను చెప్పగలను, హోసన్న మినిస్ట్రీ యొక్క బాడీ అయితే ఆ బాడీకి
హార్ట్, గుండె ఎంత ప్రాముఖ్యమైందో కృపాదానం అన్నయ్య అంత ప్రాముఖ్యమైన వ్యక్తి అని ధైర్యంగా చెప్పగలను. కొట్టొచ్చు గట్టిగా, ఇంకా ఒక మంచి మాటను మనం రేజ్ చేసేటప్పుడు ఏమాత్రం సిగ్గుపడక్కర్లా. చూడండి, మరి అట్లా డ్రామా వేస్తున్న ఒక వ్యక్తిని నేనే డైరెక్షన్ చేసి వేస్తున్నా. నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశారు, తమ్ముడు కొంచెం మీరు ఆపితే మా కూటమి అయిపోద్ది, తర్వాత మీ పనులు మీరు చూసుకోవచ్చని. అప్పుడు చాలా గొడవ చేయటం కోసం మేము మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి గొడవతో ప్రారంభమయ్యాం. దేవుని యొక్క ప్రేమ అన్నయ్యకి నా మీద అక్కడ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత నేను చిన్న సైకిల్ షాప్ పెట్టుకుని ఉంటే ఒకరోజు ఆయనకి లోనా ఉండేది, లోనా మోటార్ సైకిల్. ఇప్పుడు లోనా అంటే చాలామందికి తెలియకపోవచ్చు. అది వేసుకుని వెళ్తూ ఉండగా దానికి పంచర్ అయింది ఎక్కడో వెన్ననుపూడి అనే ప్రాంతంలో. పంచర్ వేయించడం కోసం ఆయన అక్కడ ఆగారు. తమ్ముడు కొంచెం పంచర్ వేసి పెట్టవా అంటే, పంచర్ వేస్తూ ఉండగా ప్రభువుని నమ్ముకున్నావా అని అడిగారు. మనకు అలాంటివి తెలియదండి అన్న. ఏ చర్చికి వెళ్తారు, అసలు చర్చికి వెళ్తారా అని అంటే, మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఒక్క నిమిషం నా సాక్ష్యం చెప్తానని. 89వ సంవత్సరంలో నా భార్య పక్షవాతంతో కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి మంచంలో పడి 6 నెలలు చావుకు సిద్ధమై ఉంటే, ఆమెను మీ ప్రార్థనకి ఎవరో తీసుకొస్తే ఆమె మీద మొదటిగా చేతులుంచి ప్రార్థన చేసిన దైవ సేవకులు మీరు. అప్పుడు మినిస్ట్రీ వారంతా చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు 6 నెలలు మంచంలో తీసుకున్నటువంటి మనిషిని 6 రోజుల్లో మామూలు మనిషిగా చేశారు దేవుడు అని చెప్పాను నేను. మరి ఈ ప్రార్థనలన్నిటి వెనక నాకు తెలిసి కృపాదానం అన్నయ్య కనిపిస్తారు. నెమ్మదిగా ఆయన నన్ను అడిగి మన చర్చికి వచ్చాయి అన్నారు. నా దగ్గర డబ్బులు లేవు ఛార్జీలు అన్న. నేను ఇస్తాను తమ్ముడు నీకు ఛార్జీలు, మీ ఫ్యామిలీ అంతా చర్చికి వచ్చేయండి అన్నారు. అప్పుడు వరకు సినిమా పాటల్లో పాడుతూ లోకానుసారంగా తిరిగే నా గొంతుతో యేసయ్య పాటలు పాడించారు. ఈ గొంతుని యేసు ప్రభువుకి అంకితం చేసేసి ఇప్పటికీ రమారమే 38 సంవత్సరాలు అయిపోయింది. ఆ విధంగా ప్రభువుని నమ్ముకుని అన్నయ్య దగ్గర ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రారంభ దినాల్లోనే ఆయన నాకు మెసేజ్ల కొరకు ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ ఓపెన్ చేయగానే ఇప్పుడు కూడా ఉంది, కానీ అన్నయ్యకి చూపించను. నా పుస్తకం నాకు ఇచ్చేయమంటారేమో. చూడండి, అది ఓపెన్ చేయగానే ఏమని ఉంటుందంటే, పాస్టర్ ఈడి కృపాదానం గారు దండిగనపూడి విశ్వాస మందిరం అని ఉంటుంది. అక్కడ విశ్వాస మందిరం అంటే ఆయన సేవ పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది అని మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఆయనలో నేను ఇప్పుడు కూర్చుని నన్ను గట్టిగా కౌగిలించుకుని కూర్చోబెట్టి 2 మాటలు చెప్పు ఏదైనా శుభాలు అని చెప్పినప్పుడు నేను ఒకవైపునేమో బాధ, ఆయన ముందు కూర్చోలేని ధైర్యం లేక దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు మంచి సంఘాలు, మంచి పరిచర్య ప్రభు ఇచ్చారు. చూడండి, భీమవరం పట్టణంలో ఇండిపెండెంట్ సంఘాలకు యూపీఏ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా వ్యవహరించే ధన్యత ప్రభు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు నా యొక్క సేవా విధానాలు అన్నీ ఒక 2 సంవత్సరాలు పరిశీలన చేసి మరి 1000 మంది దైవ సేవకుల్లో నాకు బిషప్ ఆర్డినేషన్ కూడా ఇవ్వటానికి ప్రభు కృప చూపారు. ఈ యొక్క ఆ సామాన్యమైన స్థితిలో నుంచి ఎంత ప్రభువుని కలిగిన సంపన్నవంతమైన స్థితిలోనికి వెళ్ళటానికి నాకు నా ఆత్మీయ తండ్రి కృపాదానం పాస్టర్ గారు అని ధైర్యంగా నేను చెప్పుకుంటున్నాను. వారికి మరొకసారి నా హృదయపూర్వకంగా వందనాలు. ఇక నేను ఎప్పుడు మినిస్ట్రీలో పనిచేస్తే, ఇందాక బ్రదరు ప్రార్థన చేస్తూ ఏలియా దగ్గర ఎలీషాలాగా రెట్టింపు ఆత్మను దైవ సేవకులకి ఇచ్చి వాడుకోండి అంటే అది మైండ్లో పడింది. ఆయన ఎలీషా కాదు, రోషం కలిగిన ఏలియానే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అంత రోషం, అంత పౌరుషం, అంత ప్రేమ, ఎనలేని ప్రేమ. చూడండి, ఇవన్నీ కలబోసి ఆయన నాకు నేర్పించిన అనుభవాలతోనే నేను మినిస్ట్రీలో నుంచి బయటికి వెళ్ళిన, ఆయన నేర్పిన అనుభవాలతోనే నేటి వరకు కూడా నేను నోట్స్ మెయింటైన్ చేస్తాను. మీరు ఎప్పుడైనా అటు వచ్చినప్పుడు అడిగితే నోట్స్ చూపిస్తా. దానిలో కృపాదానం అనే పేరు ఉంటుంది. ఆయన నేర్పిన అనుభవాలు
నాకు చాలా ఎక్కువగా ఉపయోగపడ్డాయి. నేను సేవా విషయంలో థియరీ 1/4 అయితే 75% ప్రాక్టికల్గా ఉండాలి ప్రతి సేవకుడికి. ఆ ప్రాక్టికల్ లైఫ్ అంతా ఆయన నేర్పిస్తూ, మేము ఎక్కడికైనా ప్రతి చోటకి నన్ను తీసుకుని వెళుతూ ఉండేవారు. ఎక్కువగా ఆయన దగ్గర శిష్యరకం చేసింది నేనేనని చెప్పుకోవటానికి కూడా సంతోషిస్తున్నాను. మరి ఎక్కడికి వెళ్ళినా మేము ప్రార్థన చేసి కానుకలతో తిరిగి వస్తున్నప్పుడు అవన్నీ జేబులో ఉండే మేము వెళుతూ ఎవరినైనా విశ్వాసులను విజిట్ చేసినప్పుడు వాళ్ళు పేదళ్ళు అయితే ఆయన జేబుల్లోని కానుక, ఒకవేళ కూరగాయలు ఏముండినా మొత్తం ఆ పేదరికంలో బాధపడుతున్న వాళ్ళకి ఇచ్చేసి సంతోషంగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అవన్నీ అన్నయ్య నేర్పుతూ ఉండేవారు. ఈ త్యాగంలో ఇంకొక మాట ఏమిటంటే, నేను ఆయనకు పరిచయం అయినప్పుడు లోనా మోటార్ సైకిల్ చెప్పాను కదండి. సరే, మా ప్రియులు దైవజనులు ఏసన్న గారికి చిన్న బండి ఉండేది, ఏ బండో తెలీదు. అసలు నిజంగా అన్నయ్య ఏదైనా ఆలోచిస్తే మొట్టమొదటిగా, మరి దైవ సేవకుడిగా నేను చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఆయన నాకు నేర్పిస్తూ ఆయన నడుచుకునే విధానం ఏంటంటే, యేసు ప్రభు ఎలా ఉంటారో తర్వాత చూద్దాం, కానీ ముందు ఆ యేసు ప్రభు కంటే ముందు యేసన్న గారిని చూద్దామని చెప్పినటువంటి మహనీయుడు, మహానుభావుడు. అంటే అంత భక్తి శ్రద్ధలుగా ఆయన త్యాగాలు చూడండి. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అన్నయ్యకి మోటార్ సైకిల్ ఉండేది, రాజదూత్ బండి. దాని మీద మేము తిరిగేస్తూ ఉండేవాళ్ళం, 100,000 కిలోమీటర్లు. ఎన్నిసార్లు వెళ్తామో గుంటూరుకి, ఎన్నిసార్లు వస్తామో, అంత త్యాగంగా తిరుగుతున్నప్పుడు ఒకరోజు తమ్ముడు మన బండి లేదన్నారు. ఏమైందన్నయ్య అంటే, లేదులే తర్వాత చెప్తానన్నారు. ఎంతగా చెప్పేది ఏంటంటే, హీరో హోండా CD100 మోటార్ సైకిల్ కొని అది తీసుకెళ్ళి ఏసన్న గారికి గిఫ్ట్ ఇచ్చినటువంటి మహానుభావుడు మన ఆత్మీయ తండ్రి గారు. ఇప్పుడు కొట్టాలనిపించట్లేదా చప్పట్లు? చూడండి, అంత త్యాగం అన్నమాట. ఏసన్న గారికే మొట్టమొదటిగా మోటార్ సైకిల్ కొనిచ్చినటువంటి మహానుభావులు ఆయన. చూడండి, ఈరోజు మరి మనందరితో కూడా అంత తగ్గింపు కలిగి చూస్తున్నారు కదండి. ఆయన ఈరోజు కోట్లు, సూట్లు, కార్లు, వాళ్ళే సేవకులు. నిజంగా చెప్పాలి అంటే యేసయ్యను కలిగిన సేవకుని గుర్తించే రోజులు కాదు ఇవి. చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో చాలా సింపుల్గా మరి ఉంటూ ప్రతి హృదయాన్ని తాకుతూ, నేను అక్కడ కూర్చున్న 5 నిమిషాల్లోనే ఎవరు వస్తుండినా వారిని ప్రేమతో పలకరిస్తూ, మరి ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఆ రోజు మారలేదు, ఈరోజు మారలేదు, మారదు కూడా. ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి బిషప్ గారు అన్నారు. బిషప్ గారు కాదన్నయ్య, ఈ అన్నయ్యకి తమ్ముడుగానే ఉండటం నాకు ఎంతో ఇష్టం, నన్ను తమ్ముడు అనే పిలవండి అన్న. దేవుడికి ఆదికి తెచ్చారు తమ్ముడు అంటున్నారు. చూడండి, అంత ప్రేమ కలిగిన దైవ సేవకుడు మనందరికీ దైవ సేవకులుగా ఉండటం ఈ చివరి దినాల్లో అది మనందరికీ ధన్యతగా భావిస్తున్నాను. అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉండగా మరి 2 మాటలు చెప్పమన్నారు. ఏం చెప్పాలి అంటే, ఒక వాక్యాన్ని ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. 91వ కీర్తన 14, 15, 16 వచనాలు జ్ఞాపకం చేస్తే వెంటనే బైబిల్ ఓపెన్ చేసి అక్కడ ఏమనుందో చూస్తున్నప్పుడు రాసున్న మాటలు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. దేవుడు నాకు ఇచ్చిన చిన్న అనుభవంలో ఏదైనా ఒక వాక్యాన్ని బోధించేటప్పుడు, మోషే నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను మోషేని తప్పిస్తాను అని వాక్యం ఉంటే, ఓహో మోషే గారి జీవితంలో ఎలా జరిగిందని దాన్ని మోషే గారికి అంకితం చేసేయండి. 2వ వచనంలో మోషే అనే పదం లేకుండా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అని అతను అంటూ అక్కడ ఒక మనకు ఛాన్స్ దొరికింది. అతను అంటే ఎవరు? అతడు వెంటనే దేవునిలో ఎదిగే ఏ విశ్వాసైనా ఆ పేరులో ఎంటర్ అయిపోవాలి. ఇప్పుడు మోషే నన్ను ప్రేమిస్తున్నాడు గనుక మోషేని నేను తప్పిస్తా, హెచ్చిస్తా. అలాగే అక్కడ మనం పేరులో ఎంటర్ అయిపోవాలి. నేను ఎంటర్ అయ్యాను అనుకోండి, నా పేరు అక్కడ మెన్షన్ చేసుకుని నేను ఫాలో అయిపోవచ్చు విశ్వాస జీవితంలో. అలాగే ఈ వాక్యాన్ని ఎందుకు చూపించావు ప్రభు అంటే, దేవుడిస్తున్న వాగ్దానం లాగా నేను భావించుకున్నాను.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అంటే కృపాదానం అన్నయ్య దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి గనుక అనేక పర్యాయాలు యాక్సిడెంట్స్ ఎదురవుతున్నాయి, సమస్యలు, శోధనలు, కష్టాలు, భయంకరమైన పరిస్థితులు. కొన్ని నాకు తెలుసు, చాలా ఆయనకి తెలుసు, కానీ ఎవరితో చెప్పే మనిషి కాదు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదురైనా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ భయంకరమైన విపత్తుల్లో నుండి తప్పించబడుతున్నటువంటి మరి దైవ సేవకులు మన కృపాదానం అన్నయ్య గారు. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. నిజంగా ఈరోజు చాలామంది సేవకులు ఎన్ని రోజులు ఘనపరచబడతారో అర్థం కావట్లా. పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఈ వేళున్న సేవకుడు రేపు ఎక్కడుంటాడో అర్థం కావట్లా. రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. ప్రియులరా, సేవకుల్లో కూడా విభేదాలు ఎక్కువ అవుతున్నాయి. ఏసైలో నడుచుకునే సేవకుల్ని ప్రేమించే వాళ్ళు కనిపించట్లేదు. లోకానుసారంగా నడిచే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఘనత అనేది దేవుడిచ్చే వరం, మనుషులిచ్చే ఘనత అయితే అలా కనిపించి ఇలా మాయమైపోద్దని అన్నయ్య చెప్పారు. మొద్దుకైన ఉదయం నుంచి ఊరేగించారు, సాయంత్రం అయ్యేసరికి మా డ్రెస్సులను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాయన అన్నారట మనుషులు ఇస్తే. కానీ దేవుడిస్తే అది యుగయుగాలు ఉంటుంది. అంత ఘనత ప్రభు అన్నయ్యకి ఇచ్చారు. ధైర్యంగా మరి చాలా సంవత్సరాలుగా వారు మరి 40 సంవత్సరాలకు పైగా 50 సంవత్సరాలకు పైగా సేవ పరిచర్యల్లో కొనసాగుతున్నారు. మరి వారిని దేవుడు గణపరుస్తున్నారు. శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను, అతనిని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. ప్రభువు మరి ఇలాంటి వాగ్దానాలన్నీ అన్నయ్యకి ఇచ్చారు. ఆయన ఒక వ్యక్తి అని చెప్పేదానికంటే ఒక ఆత్మల సమూహపు శక్తి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదండి. కనుక ఇంకా అనేకమైన ఆత్మలు ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచాలని నా హృదయపూర్వకంగా ఆశిస్తూ, నా ఆత్మీయ తండ్రి మీద నాకున్న ప్రేమలో ఏం మాట్లాడుతున్నానో కూడా ఒకవేళ పొరపాట్లు ఏమైనా మాట్లాడితే మన్నించగండి, కానీ దేవుణ్ణి మాత్రం ఘనపరచండి. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెబుదామా? చూడండి, 10th క్లాస్ 3 సార్లు తప్పి మొత్తం మీద వీధి లైట్ల కింద కూర్చొని రాసి ఎంతో సిగ్గుపడుతూ ప్రభు పేరు చెప్పడానికి కూడా భయపడిన వ్యక్తిని ఈరోజు దేవుని ఆశీర్వాదంతో ఒక 120 పాటలు రాసుకుని ఒక 20-30 ఆల్బమ్స్ చేసి మా అబ్బాయిని మ్యూజిక్ డైరెక్టర్గా చేసి మేమే ఒక స్టూడియో పెట్టుకుని మరి ఇవన్నీ చేయటానికి మా వెనక్కున్నటువంటి దేవుని కృప, ఆ కృపను మేము పొందుకునే వారిగా మలిచినటువంటి మా ఆత్మీయ తల్లిదండ్రులు, మరి వదినమ్మ గారు, అన్నయ్య గారు, వారి ఫ్యామిలీ. రత్నాకరం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే చిలిపిగా చిన్నప్పుడు బుజ్జి కనిపించలేదు ఇంకా నాకు. ఆయన్నైతే నేను ఎత్తుకున్నానండి. అలాగే హెప్సీ, ఆమెను కూడా ఎత్తుకున్నాము చిన్నప్పుడు. చూడండి, అలాగా ఆ ఫ్యామిలీని చూస్తే ఈరోజు నిజమైన సంతోషం నా హృదయంలో ఎంతో ఉప్పొంగుతుంది. పెద్ద ఆయన సుధాకర్ గారు ఇక్కడ ఉన్నారు. మరి ఈయన మొదటి నుంచి అన్నయ్య అంటూ ఉండేవారు, కొంచెం ఇదే. కానీ రత్నాకర్ గారు మాత్రం చాలా అద్భుతం. మా కుటుంబమే పెద్ద సాక్ష్యం. చూడండి, ఈరోజు చాలామందికి సాక్ష్యాలు లేక ఎత్తుక్కుంటూ అబద్ధాలు చెప్పేసుకుని బతికేస్తున్నారు. అలాంటి దినాల్లో ఇంకా వైరాగ్యం కలిగిన దైవ సేవకులు ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదం. ఇంకా తర్వాత హోసన్న మినిస్ట్రీ అంటే దానికి చెప్పాను కదా ముందే, హార్ట్, గుండెతో సమానం కృపాదానం అన్నయ్య గారు. మరి పరిస్థితులు ఎందుకు ఇలా తారుమారైనాయో నాకైతే తెలియదు, కానీ నేను మినిస్ట్రీలోంచి బయటకు వెళ్ళాక రమారమి 38 సంవత్సరాలుగా నా ఆత్మీయ తల్లిదండ్రులనే నేను మాదిరిగా పెట్టుకుని ఏ డినామినేషన్తో చేతులు కలపకుండా యేసయ్యతోనే జీవిస్తూ ఆయన సేవలో కొనసాగుతున్నాను. నేను కూడా మరి అనేకమైన ఆత్మలు ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచడానికి ప్రభు నన్ను కూడా బలపరుస్తున్నారు. మరి మన ఈ పరిచర్యల కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. మనమంతా ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టమైన ఆత్మల్ని మనం సిద్ధపరుద్దాం, మనుషులకి ఇష్టమైన ఆత్మలను కాదు. అన్నయ్య దగ్గర నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా ముందు కూడా నేర్చుకుంటూనే ఉంటాను. గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప కృప ఈ మినిస్ట్రీ, మన మినిస్ట్రీ అంతటికీ ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. మరి బిడ్డ చెప్పినట్లుగా ఒక పాట పాడమన్నాడు, కానీ పాట పాడను, ఓ పల్లవి ఒక చరణం పాడతాను. చిన్న పల్లవి, ఇన్స్ట్రుమెంట్స్
పక్కకి వెళ్ళినట్టున్నారు పాపం. స్తోత్రం. నేను రాసుకున్న పాట అంటే సమస్యలు శోధనలు ఎదురవుతున్నప్పుడు పిలిస్తే వచ్చేది మనకున్న బంధువులు స్నేహితులు కావచ్చు. మనం పిలవకుండానే మన దగ్గరికి వచ్చే మనకు ఒక మంచి స్నేహితుడిని ప్రభు ఇచ్చారు. ఆ స్నేహితుడి పేరే కన్నీరు. కన్నీరు అనే ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉంటారు, కానీ కన్నీరు సమస్యలు ఉన్నాయి వస్తావా అని అడగక్కర్లా. హృదయంలో బాధ పుట్టినప్పుడు వెంటనే ఆ కళ్ళల్లో నుంచి మేమున్నాం కదా అంటూ జారిపోతూ ఉంటాయి. అలాగే నా జీవితంలో కూడా ఎదురైన సమస్యలు కన్నీటిలాగా జారుతూ ఉంటే ఆ కన్నీరంతా ఒక పడవ అవుతుంది. ఆ పడవ నదిలో కదలలేని పరిస్థితిలో ఉంది. అంటే వాటిని జయించలేక ఈదలేక ఈదుతూ ఉంది. యేసయ్యా నువ్వు రావా, నన్ను కదిలించవా అంటూ నేను రాసుకున్నటువంటి ఓ పాట. ప్రైజ్ ది లార్డ్. ఈ మైనర్గా ఈ మైనర్ కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కాలమనే కడలిలో జారుతున్నది కన్నీరు పడవలా కదులుతున్నది కన్నీరు పడవలా కదులుతున్నది కరము చాపిరావా కనికరించవా కన్నీరు తుడిచిన యేసునాథా కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే కాలమనే కడలిలో జారుతున్నది కన్నీరు పడవల కదులుతున్నది కాలమనే కడలిలో జారుతున్నది కన్నీరు పడవల కదులుతున్నది కరము చాపిరావా కనికరించవా కన్నీరు తుడిచిన యేసునాథా కరము చాపిరావా కనికరించవా కన్నీరు తుడిచిన యేసునాథా కన్నీరల్లే కవితే కన్నీరల్లే కన్నీరల్లే కవితే కన్నీరల్లే
తల్లి కొరకు పిల్లల ఆందోళన, పిల్లల కొరకు తల్లి ఆవేదన. తల్లి కొరకు పిల్లల ఆందోళన, పిల్లల కొరకు తల్లి ఆవేదన. గూడు చెదిరిన గువ్వలవోలే కన్నీటితో చెబుతున్న హృదయ వేదన. గూడు చెదిరిన గువ్వలవోలే కన్నీటితో చెబుతున్న హృదయ వేదన. కన్నీరల్లే కవితే కన్నీరల్లే, కన్నీరల్లే కవితే కన్నీరల్లే, కన్నీరల్లే కవితే కన్నీరల్లే, కన్నీరల్లే కవితే కన్నీరల్లే. కరము చాపిరావా కనికరించవా, కన్నీరు తుడిచిన యేసునాథా. కరము చాపిరావా యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. కరము చాపిరావా కనికరించవా, కన్నీరు తుడిచిన యేసునాథా. థ్యాంక్ యూ బ్రదర్స్. మరొకసారి మా అన్నయ్యకి, నా కుటుంబం అయి ఉన్న మీ అందరికీ, తప్పిపోయిన కుమారుడు లాంటి నన్ను తోసివేయకుండా మా అన్నయ్య ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నేను ఎక్కడ ఉంటాను ఖచ్చితంగా తెలుసు. మా అన్నయ్యకి హృదయపూర్వకంగా వందనాలు. థ్యాంక్ యూ అన్నయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నప్పుడు గాలిని గద్దించాడు, అది అడిగిందా? ఇప్పుడేమో నేను గద్దించను. ఆయన దేవుడు కనుక గద్దించాడు, అది ఆగింది. తమ్ముడు ప్రభాకర్ దగ్గర ఒక 38 సంవత్సరాల క్రితం ప్రభు మా ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి సహవాసాన్ని చెప్తూ ఉంటే అవన్నీ గుర్తొచ్చాయి. ఆ హనుమాన్ జంక్షన్లో దైవజనులు దేవదాసయ్య గారు అధ్యక్షతన సభలు జరుగుతున్నాయి. ఎక్కడ సభలు జరిగినా కన్వీనర్ ఆయనైనా ఏసన్ గారైనా భారంతో పనిచేసేవాడిని నేను. తమ్ముడు బ్రతిలాడాను. దేవుడు ఒకవేళ మినిస్ట్రీ నుండి బయటకు వచ్చినప్పటికీ ఇది దేవుని చిత్తం అని నేను అనుకుంటున్నాను అంతే. ఈరోజు ఈ విధంగా ధైర్యంగా రోషంగా ఆయన ఘనమైన పరిచర్య జరిపిస్తున్నారు అంటే
దైవజనుడు యేసన్నను చూసి ఆయన స్ఫూర్తి కేవలం హోసన్నా మినిస్ట్రీ నాకు నేర్పించినటువంటి నేను నేర్చుకున్న మినిస్ట్రీ ద్వారా నేను నేర్చుకున్నటువంటి పాఠం. కొంతమంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను చేసేది చూడను, చెప్పింది వింటా. ఆ రీతిగా పరిచర్య ప్రారంభించాను. ఆ రోజు ఎంత ధైర్యం ఉందో ఈరోజు కూడా నాకు అదే ధైర్యం ఉంది. మినిస్ట్రీలో సేవ పట్ల ఏం భయపడను, దేనికి భయపడను, ఎవరికి భయపడను, దేవుడికి తప్ప నేను ఎవరికి భయపడను, దేనికి భయపడను. తమ్ముడు చెప్పినట్టుగా ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్నెన్నో, అన్నిటినీ ఆయన కండగా ఉండి తప్పించాడు. ఇదిగో ఈ విధంగా మీ ముందు నన్ను నిలబెట్టాడు. అందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించాలి, ఘనమైనటువంటి పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా మూసేస్తున్నారా? పాప వచ్చింది, జెస్సిక పడుతుంది, పెడతారా? మన మధ్యకు బిడ్డ జెస్సిక పాటలు పాడడానికి వచ్చింది. జమర్చి దైవజనుడు జార్జ్ బుష్ గారు పంపారు. ఏం కంగారు పడబడి, ఏం కాదు, పోయింది. శిష్యుల్నే భయపెట్టింది గాలొచ్చి, శిష్యుల్ని భయపడి తెచ్చారు. మనల్ని భయపెట్టడానికే గాలి. ఏం కంగారు పడొద్దు. మొన్నటి రాత్రి భయంకరమైన వర్షం వచ్చింది. దేవుడు అన్నీ సర్దుబాటు చేస్తాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అన్నిటినీ మన కొరకు అనుకూలపరచబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు కొంచెం ఆలస్యంగా వస్తారు. 9:30 కానీ రారు, 9:30కు వస్తారు. ఈ ప్రాంతంలో ఆ విధంగా అలవాటు చేశారు. కొంచెం దాన్ని ఏదైనా మార్పు చేద్దామనే ఉద్దేశంతోనే 6:30కి ప్రారంభించాం. నిన్న చెప్పినట్టుగా 6:30కి ప్రారంభించాం. రేపు కూడా 6:30కి ప్రారంభిస్తాం. రేపు ఆఖరి రోజు. ఈ సమయంలో ఆ బిడ్డతో నాకు పరిచయం లేదు, నేను ఇప్పుడు చూడలా. దైవజనుడు దేవదాసాయి గారు 5, 6, 7 తారీఖుల్లో హనుమాన్ జంక్షన్లో సభలు పెట్టినప్పుడు ఆ బిడ్డ పాడుతూ ఉండగా, పాట పాడుతూ ఉండగా నేను వెళ్ళాను. దూరంగానే కూర్చున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి దిగి వచ్చి మళ్ళీ కూర్చున్నా. ఆమె నేను ఆ బిడ్డని ఎప్పుడు చూడలేదు, మాట్లాడను లేదు, ఇప్పటికి కూడా నేను చూడలేదు, దగ్గరగా మాట్లాడను లేదు. నేనెవరినో తెలియపోయినప్పటికీ దైవజనుడు జార్జ్ బుష్ గారు చెప్పారేమో, బిడ్డ వచ్చారు. ఇప్పుడు బిడ్డ వేదిక మీద వస్తుంది. మనం ఆమె మంచిగా పాడుతుంది, బాగా పాడుతుంది, చాలా చక్కగా పాడుతుంది. శూన్యములో
లేచి నిలబడదామా? మనం పాడుతుండగానే దేవుడు ఒక అద్భుతం చేయలాగా అందరం కలిసి బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడుతూ దేవుడు నామాన్ని స్తుతిద్దాం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఇంకొంచెం బిగ్గరగా పాడదామా? నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదామా? నీకే వందనం, 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 వందనం. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడతాయి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మన కొరకు చక్కటి వాతావరణమును అనుకూలపరిచినందులకై చేతుల పైకి అందరూ స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. గాలిని ఆయన ఆపినందుకే స్తోత్రం చెప్దామా? స్తోత్రం. అందరు చెప్పండి, అందరూ చేతులు పైకెత్తి బిగ్గరగా కాస్తంత బిగ్గరగా పరిశుద్ధమైన చేతులు పైకెత్తి గాలిని గద్దించమని అడగండి, గాలిని గద్దించమని అడగండి. ఈ సువార్త స్వస్థత మహాసభ ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా అందరూ చేతులు పైకెత్తండి. ఈ రాత్రి ప్రభు ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఈ రాత్రి అద్భుతాన్ని చేయబోతా ఉన్నాడు. సాతాను కోట గోడలు కూలిపోతా ఉన్నాయి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఈ రాత్రి దైవ సేవకులను ఇదే స్థలము పైన నిలబెట్టి మరుగైనటువంటి తన ప్రజల కొరకు పరిశుద్ధాత్ముడు మాట్లాడబోతూ ఉన్నాడు. చేతుల పైకెత్తండి, అందరూ చేతుల పైకెత్తండి. అయ్యా, ఈ గాలిని ఆపండి, గాలిని ఆపండి, గాలిని ఆపండి, గాలిని ఆపండి, గాలిని ఆపండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ పరిశుద్ధమైన చేతుల పైకెత్తి, చిన్నలు, పెద్దలు, యవనులు, వృద్ధులు అందరూ గాలి ఆపబడినట్లుగా, మంచి వాతావరణం మన కొరకు అనుకూలపరచబడినట్లుగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. పడవలో ఆయన ఉన్నాడు. సముద్రములో గాలి చెలరేగింది, శిశువులు భయపడ్డారు. ఆయన గాలిని గద్దెంపగా గాలి అణిగిపోయింది. యేసు నామములో రాత్రి గాలిని గద్దిస్తూ ఉన్నాడు. ఆయన పడవలో ఆయన ఉన్నాడు, మన మధ్యలో కూడా ఆయన ఉన్నాడు. భయపడద్దు. గాలి అణిగిపోద్ది. పడవలో ఆయన ఉన్నప్పుడు గాలి అణిగింది. ఇప్పుడు మన మధ్యలో ఆయన ఉన్నాడు, గాలి తగ్గుద్ది. గాలిని ఆపగలిగిన శక్తి ఆయనకుంది. ఆపుతాడు, ఆగిపోద్ది. ఆమేనండి. గాలిని ఆపిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేతుల పైకెత్తి అందరూ స్తోత్రం చెప్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కూర్చుందాం, అందరం కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు రాజా
ఆత్మానుబంధమా Praise the Lord. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా